అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి నర్సాపేట డివిజన్ నర్సాపేట ఎమ్మెల్యే నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పాపం అతను ఓడిపోతామని తెలిసి కూడా ఇప్పుడు కొత్త నాటకాలు కొత్తవి ఆడుతూనే ఉన్నారు. వీళ్ళు అధికారం నుండి కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారంటే ఎంతవరకు సహజం ఒకసారి చూడండి. ఎక్కడైనా కానీ ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు ఎక్కడైనా? రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎక్కడే కానీ ఎవరు రిగ్గింగ్లు అంటూ ఏం చేయరు. ఎంత ఆశ్వాసందంగా ఉందో వీళ్ళ మాటలు కూడా, వీళ్ళ సవాళ్ళు కూడా ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. వీళ్ళ బాధ ఏమిటంటే గెలుపునికి సరిపడినంత రిగ్గింగ్ చేసుకోలేకపోయాము కదా అన్నట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఓడిపోతామో ఏడ గెలుస్తామో అనేది ఏం తెలిసి కూడా వీళ్ళు మేము ఇంకా ఓడిపోకుండా గెలవడానికి రిగ్గింగ్ చేసుకోనంత సరిపడంత చేయలేకపోయాం కదన్న అంత బాధ ఉంది వీళ్ళతోటి. ఇది ఎక్కడైనా ఉంది ఒకసారి చూడండి, ఒకసారి చెప్పండి. మా రాష్ట్ర ప్రజలు కూడా అన్ని వ్యవస్థల్లాగే ఈసీని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు, కానీ పాపం కుదరక సతేలపడి ఇప్పుడు ఓడిపోతామన్న భయంతో ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం ఇది ఎంతవరకు సహజం ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎప్పటికీ సరిపడదు కూడా. కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా తెలుసుకొని మాట్లాడండి. ఎక్కడే కానీ ఒక ఎలక్షన్ అయిపోయినాక గొడవలు జరగటం ఇది సరైనది కూడా కాదు. కొంచెం మానుకోండి. ఒక మూర్ఖత్వాన్ని, ఒక సైకోతోని మీ భార్య పిల్లలో మీరే కానీ కొట్టుకొని వచ్చేది. మిగతా వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. వాళ్ళ పదవులు తీసుకొని వాళ్ళు గెలుచుకొని వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళ మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులే సర్వనాశనం అయిపోయేది. ఒకసారి ఆలోచించుకోండి. ఇంత మూర్ఖత్వంతో సైకో అది పనికి రాదు. వీళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగా ఉంటారు. మీ తల్లిదండ్రులు మీ కుటుంబాలేగా నాశనం అయిపోయేది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది సరైనది కూడా కాదు. ఏదో వాహనం కూడా తగలబెట్టారు నర్సాపేటలో. ఒకసారి మారండి. మీరేదో మీసాలు మేలేసి తొడగొట్టినంత మాత్రాన అక్కడ ఎవరు భయపడే వాళ్ళంటూ ఏం లేదు. అది ఏంటంటే పల్నాడు ఏరియా. ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వేదో నెల్లూరు నుంచి పోలవరానికి మీసాల మేలేసి తొడగొట్టినట్టు చేస్తే వాళ్ళు ఊరుకోరు. ఒకసారి ఆలోచన తెలుసుకోవాల్సింది. కోర్సు ఈ గొడవలు సృష్టించడం, అల్లరు సృష్టించడం కొంతవరకు తెలుసుకో. మీరు ఒక సైకో ఒక మూర్ఖత్వం ఉండబాకని పరిపాలన రావటం లేదని ఇది సరైనది కూడా కాదు. అందరూ గొడవలైన మన రాష్ట్రంలో చాలా చోట్ల కూడా గొడవలు అవుతున్నాయి. కొంచెం తెలుసుకోవాల్సిందిగా ఇది సరైనది కూడా కాదు. మన రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వం వలన. మన ప్రభుత్వం మారాలి అనుకోవడమే కానీ ఇదే ప్రభుత్వం రావాలనుకోవడం అది ఒక మన మూర్ఖత్వం. మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒకసారి తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు. ఒక వైసీపీ వాళ్ళు ఎక్కడైనా కానీ ఒక వైసీపీ వాళ్ళే కానీ ఒక మూర్ఖత్వంతో ఒక సైకోగా గొడవలు సృష్టించి ఎవరు కూడా సృష్టించడం లేదు, గొడవలకు పోవటం లేదు. ఒక్కసారి తెలుసుకోండి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఒకళ్ళనొకళ్ళు గిచ్చుకోవటం, రేచుకోవటం సరైనది కూడా కాదు. మీకు వచ్చేది ఏముంది? మీకు వచ్చేదంటూ ఏం లేదు. మీ భార్యలు, మీ పిల్లలు మీరే చాలా పోతారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకే బ్రహ్మంగా బంగారం ఉన్నాడు. ఆయన బ్రహ్మాండంగా తయారవుతాడు. ఆయన పోయి ఆడ ఓడిపోతే నెల్లూరు జరబడతాడు. ఆడికే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భార్య పిల్లలు మీ సంసారాలు మీకు పోయేది. రాష్ట్ర ప్రజలు కొంచెం తెలుసుకోవాల్సిందిగా ఈ మూర్ఖత్వాన్ని, సైకోను తరిమి వేయవలసింది కోరుచు రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి చాలా చోట్ల కూడా గొడవలు అవుతున్నాయి. గొడవలు సర్దుకోవాల్సిందిగా ఇది చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. మీ కుటుంబాలే పోతున్నాయి, మీ సంసారాలే పోతున్నాయి. మీరే నరుకుంటున్నారు, వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ బ్రహ్మాండంగా బంగారం లాగా ఉంటున్నాడు ఆయన. అంతేగాని వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా బాగానే ఉంటారు. ఏదో ఎంతో ఓట్లకు డబ్బులు తీసుకున్నారు, సరిచేసుకున్నారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు డబ్బులు తీసుకొని. కావాల్సింది ఏముంది? వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు పోరు, డబ్బులు తీసుకుని ఓటు వేసుకున్నారు. మీకెందుకు అంతలా బాధ? మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయటానికి పోగలరా? ఎవరు కూడా నేను ఒకళ్ళు అడిగా. నేను ఇదే విధంగా డబ్బులు తీసుకోకుండా ఓటు ఎవరు వేస్తారయ్యా? నాకేమంతలా బాధ ఓటు వేయటానికి. డబ్బులు ఇస్తే ఓటు వేస్తామన్నారు.
ఓటెట్ట డబ్బు తీసుకోకుండా సొంతంగా పోయి ఓటు వినియోగించుకున్నాడు, అది మొగతనం అంటే. నువ్వు డబ్బు తీసుకుని ఈ పక్క తీసుకున్నావు, ఆ పక్క తీసుకున్నావు, రెండు పక్క తీసుకుని మీరు గొడవలు సృష్టించుకొని గొల్లలు సృష్టించుకోవడం ఎందుకు? మా రాష్ట్రంలో కూడా చాలా వరకు చెప్పండి. చాలాసార్లు కూడా చాలా చోట్ల తగాదలు పడుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఎలక్షన్ అయిపోయినాక సరైనది కూడా కాదు. అన్ని చోట్ల డబ్బులు పంచారు, అందరూ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకుని వాళ్ళు ఎవరు? గొడవలు రాష్ట్రంలో అల్లరి సృష్టించేవాళ్ళు. ఇది చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా ఈ మూర్ఖత్వం పోనివ్వండి ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ ప్రభుత్వం వస్తే మన రాష్ట్రానికి రాజధాని ఉండదు. ఒకసారి తెలుసుకోండి, మన రాష్ట్రం ధరలు ఏ విధంగా పెరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక. మన రాష్ట్రానికి అప్పులు ఎంత అప్పు ఉంది, ఒక్కొక్క మనిషి మీద ఎంత అప్పు భారం పడింది అనేది కొంచెం తెలుసుకోండి. అంతేగాని ఒక సైకోక మూర్ఖత్వం మీకై మీరే తెంచుకోవడము, మీకై మీరే గొడ్డళ్ళు నరుక్కోవడము, మీ సంసారాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. అది చాలా మంచిది కూడా కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను నేను.